దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తెలంగాణలో నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందంటూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రోడ్డుపైకి వచ్చింది. లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్పీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం లోక్ భవన్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో బీజేపీ సర్కార్ ఆడుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా విఫలమైందని, పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థులకు మోదీ ప్రభుత్వం పేపర్ లీకేజ్లను బహుమతిగా ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను తొంగలో తొక్కి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు అడ్డంగా మారాయని విమర్శించారు. అకాడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా వెంటనే పకడ్బందీగా పరీక్షా తేదీలను ప్రకటించాలని, లీకు బీర్లను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా నేపథ్యంలో లోక్ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని సమీప స్టేషన్కు తరలించారు. సర్కార్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా ఆధ్వర్యంలో పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నారు. దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ వైఫల్యం వల్ల జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం. అంటే ఇది ఒక్కటి సమస్య మీద ఇక్కడ రాజ్భవన్ ముట్టడి చేశారా? ఇంకేమన్నా రాష్ట్రంలో ఏ సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడంలో విఫలం అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ సర్కార్ లో మొత్తం పేపర్ లీక్ కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ గవర్నర్ గారికి కలుద్దామని చెప్పి మేము వచ్చాం. కాబట్టి దీన్ని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ చర్యలు తీసుకుంటూ డిమాండ్.